మార్కెట్ ధరకు కొనబడను. హలో, హంసరాజు ఉన్నాడా? వస్తే చీపురు కట్ట తిరిగేసి కొడతాను. అప్పు చేసిపోయాడు. ఆ హంసరాజు ఎక్కడున్నా ఇంకో 5 నిమిషాల్లో నీ ఫోన్ దగ్గరికి వచ్చి ఉండమని చెప్పు. అది చెప్పడానికి నువ్వెవడివి? వాయుపుత్ర. అలాగేనండి. నమస్కారం అండి. నమస్కారం. ఎందుకండి అలాగే ఉన్నారు? నేను డల్గా ఉంటావేట్రా? మామూలుగానే ఉన్నాను కదా. నా శిష్యుడు ఫోన్ చేసి రమ్మన్నాడు, ఎందుకో తెలియట్లేదే. ఏదైనా సమస్య వచ్చి ఉంటుందంటారా? ఎవరికిరా? ఎడే ఒక కలర్ తాగాలండే. ఎందుకు? తాగిన తర్వాత డబ్బులు లేవంటే మీద పడి కుమ్మేందుక పోరా. హంసరాజు గారు వచ్చేసారు. తప్పకండి తప్పకండి. రెడీ కూర్చోండి. అయ్య బాబు, నాకే? మీకోసమే. కూర్చోండి. అయ్యో, అందరూ అన్యాయంగా మర్యాద ఇచ్చేస్తున్నారు నాకు. ఏమమ్మా, వాయిపోతాను నాతోనే మాట్లాడుతానన్నది. అయ్యో, పోరు మోగేసింది. ఏం చేయాలో ఏటో. ఇదిగోండి, మాట్లాడండి. హలో, నేను వాయుపుత్రాని. నేనే అవసరాజును మాట్లాడుతున్నాను. నేను ఎప్పుడు ఏదైనా శిష్యర్గం చేశాను? నా కరసాము కరాటే నేర్పించావా? ఆవేశంలో ఏదో చిన్న తప్పు చేశాను. అందరి ముందు నా పరుగు తీసి ఎండగట్టక వాయిపుత్రా. ఇంకోసారి నువ్వు ఇలా ఊళ్ళో చెప్పుకుంటూ తిరిగావో వెన్నుముక విరిచి సూప్ పెట్టేస్తాను. తవరా పని చేయకముందే ఊళ్ళంతా ఓనం అయిపోయింది. తిన్నగా చూస్తే మీకే తెలుస్తుంది. కానీ నా ఒంటి మీద చెయ్యి మాత్రం పట్టడానికి లేదంటే. అయితే నా మాట విను. నేను చెప్పినట్టుగా తూచా తప్పకుండా చేయాలి. అడ్డదిడ్డంగా ఏమైనా వాగావో అద్దంలో చూసుకోవడానికి నీ మొహం ఉండదు. ఈ మొహం దానికి కూడా పనికిరాదేటి? చెప్పు శిష్యా. అర్థమైందా? సూపర్. నువ్వు చెప్పినట్టు చేసేస్తాడు వాయిపుత్రా. నిజంగానే వాయుపుత్ర హంసరాజు శిష్యుడేనయ్యా. ఇలా అనవసరంగా రెచ్చిపోతున్నారు. నేనున్నాను, నువ్వు దేని గురించి భయపడక. తతిమ ఏర్పాట్లని నేను చూసుకుంటాను. అమ్మాయి ఫోన్ పెట్టి నేను చెప్తున్నాను కదా, నా మీద నీకు నమ్మకం లేదేటి? నేను నేర్పించిన ఇచ్చలేవి నువ్వు మర్చిపోలేదు కదా. అదేరా నువ్వు ఈ గురువుకి ఇచ్చే గురుదక్షిణ. ఆ తర్వాత శిష్యా, నేను సాగు చేసే కర్ర అట్టుకెళ్ళావు కదా, అది నువ్వు తీసుకొచ్చి మా ఇంటికాడ ఇచ్చి ఆ కర్ర తెప్పపోతే నా ఒళ్ళంతా ఓ సలపరం ఎక్కిపోతుంది. ఏంటి ఉస్సు? ఎవరది? ఆడే నా శిష్యుడు ఆయిపుత్రుడు. ఓ, నా సావుకారు అరగంటలో మా ఇంటికి వచ్చి తీరాడా బ్లేడీ ఫూల్. హంసరాజు నిజంగా నువ్వు చాలా ఇది అర్థం కాదు, ఆరంభమే. మీరే చూస్తారుగా. అవును, నేను నీకు ఎంత బాకీ ఉన్నానన్నా? అదేవో అక్కర్లేదులే హెచ్చారు. ఇచ్చారంటే హంసరాజు. అయ్యి బాబు, ఎంత అందంగా నేసావు నువ్వు. అవును. ఇది ఇక మీద అది అంతే హంసరాజు గారు. తమ్ముడు అన్నా, నువ్వు ఎన్నోసార్లు నన్ను కొట్టేవు, నేను తనులు తిన్నాను. అలాగే నేను తనులు తిన్నాను, నువ్వు ఎన్నోసార్లు కొట్టేవు. అది అందరికీ తెలిసిందే కదా. అవును, అవన్నీ మర్చిపోయి ఈ ఆడి నుంచి నువ్వు కూడా వచ్చి నా శిష్యుడిగా చేరిపో. అది రైట్, నువ్వు లెఫ్ట్. ఈవిడ రైటా? నా శిష్యుడు వాయిపోతరా. ఇప్పుడు నేను చేసిన తప్పుకి పరిహారం చెయ్యాల. పలహారమా? పలహారం కాదు, పరిహారం. అయినా పలహారం పేరు చెప్పి నాలో ఆకలిని లేపేశావు. నాకు 2 ఉల్లిపాయ బజ్జీలు, 2 మసాలా వాళ్ళు, 2 అరిసెలు. వీడికి ఏం వద్దు. అన్నా, అసలు మ్యాటర్ ఏమిటో చెప్పలేదే. పెషన్లు ఎత్తా డొక్కలో పడుతాను. నేను చెప్తాను, అప్పుడు ఇను. నేను చూపించాను, అప్పుడు చూడు. మూసుకుని వచ్చి అందరూ ఊళ్ళంతా కళ్ళెట్టు చూడండి. ఇది నా శిష్యుడు చేసిన కొత్త ఐటమ్. నేను వాయిపోతాను కాదు, ఆడి పని ఆడి చేసి వెళ్ళిపోయాడు కదా. నేను ఆడికంటే పెద్ద ముదర్ని, అంటే గురువుని. పేరు హంసరాజు. రారా, నా శిష్యుడు వచ్చి నీ ఒంట్లో ఎముకలు ఏరేలోపు నిజం చెప్పు. నేను జరిగిస్తాను, నన్ను ఏం చేయొద్దని చెప్పండి. నీ గురించి నేను రికమెండ్ చేస్తాను కానీ నిజం చెప్పు. అంజలి చెల్లెలు శాలిని తాకట్టుకు తీసుకొచ్చింది బంగారం చేయనే. అది కవరింగ్ అని అబద్ధం చెప్పమన్నది తిరువురు నాయుడు తమ్ముడు రుద్రపతి. చాలు, నువ్వు తప్పుకో. నేను ఓ పాపం చేశాను. అల్లాయాలో ఒక రోజుని ఇదిగో ఈయన్ని రావయ్యా అయ్యా పిలుస్తుంటే రావచ్చు కదా.
బాగా తాగించి స్పోలో లేకుండా చేసి ఇతనికే తెలియకుండా అంజలి ఆఫీసులో పడుకోబెట్టుకోండి నేనే. రుద్రపతి చెప్పడం వల్ల నేను అలా చెయ్యాల్సి వచ్చింది. అందరూ నన్ను క్షమించండి క్షమించండి. అంజలి మంచి పిల్ల, తను ఏ తప్పు చేయలేదు. అంజలి నిరపరాధి నిరపరాధి నిరపరాధి. పిలుస్తున్నారు. నాకు తెలియదు, యాక్టింగ్ చేస్తున్నాను. నిన్నేరా? ఏయ్ ఏ అని పిలుస్తున్నారనా? తమ్ముడు నన్నేనా ఏం పిలిచావు? వచ్చానంటే ఎవడ్రా ఇక్కడ వాయిపోతున్నట్టు చెప్పుకుంటూ తిరుగుతుంది? ఆడేమో ఓర తిరుగుడు తిరగటం లేదు. తప్పు చేసిన వాళ్ళని ఎగిరెగిరి తప్పుతున్నాడు. నా శిష్యుడు. రేయ్, అప్పుడు పిలవరా నీ శిష్యుని? పబ్లిక్ రమ్మను. నువ్వు పిలవగానే వచ్చేస్తాడేటి? నీకు 4 తగిలిస్తే వాడు వస్తాడుగా. అర్థమైన వాడి చేత తన్నులు తిని నా ఒంట్లో స్పేర్ పార్ట్స్ అన్ని మొద్దు పారిపోయి నువ్వు కొట్టినా నాకేం నొప్పి తెలవదు. జరగబోయే దాని గురించి ఆలోచించు. నా శిష్యుడు వాయుపుత్ర నిన్ను ఎత్తుక్కుంటూ వచ్చి తోలొలిసి ఉప్పు పాత్ర వేసేస్తాడు. పర్వాలేదా? పిరికి నాయాల భయపడిపోయాడు. ఊరుకున్నామని అనుకున్నాను. నా రేంజ్ తెలియక తెగరెచ్చిపోయాడు. నువ్వు చోట నిలబడి ఆ వాయుపుత్రుడికి ఇస్తాను జర్కు. పోరా పోరా, అప్పుడు పెడతాను నీకు స్పాట్. పోరా. రేయ్, నువ్వు చెప్పేది నిజమేనా? నిజమేనమ్మా. అంజలి మళ్ళీ ఆఫీస్ ఓపెన్ చేయాలని అందరు పని వాళ్ళు ఆశపడుతున్నారు. సింహ సింహ సింహ. తలుపు ఎవరు తెస్తారు? ఎవరు? నువ్వే. అర్థమైంది. తలుపు ఎక్కడ తీయమన్నాను? నన్ను చేయమని చెప్పాను నీకు. లోనకు వచ్చి అడ్డదిడ్డంగా మాట్లాడి నన్ను గిచ్చి రెచ్చగొట్టి ఏదైనా చేసేవనుకో పేలిపోద్దాన్ని. ఎలా ఉంది? ఏడ్చినట్టుంది. ఏమన్నా గొప్పగా ఉందన్న. నమస్కారం అమ్మా. జరిగిన సేవంత తమరు ఇన్నే ఉంటారు. ఇతనికి అంజలికి తప్పుడు సంబంధం ఉందని నన్ను బెదిరించి నా చేత చెప్పించింది నా నాయుడు తమ్ముడేనమ్మా. కానీ నిజాన్ని బయట పెట్టింది నా శిష్యుడు వాయుపుత్ర. అంజలి ఎలా నిరపరాదో ఈయన కూడా అలాగే నిరపరాది. ఎవరా నీ శిష్యుడు? నేను వాడిని చూడాలి, రమ్మను. రప్పిస్తారు రప్పిస్తారు. రమ్మనండి. ఎలా రమ్మంటానా? నువ్వు గత నోరు మూసుకుని ఉండదు కదా. రమ్మనంగానే రావటానికి ఏమన్నా గంగిరెద్దా? వాయుపుత్ర ఎక్కడికి ఎప్పుడు ఎలా రావాలో ఆడిగే తెలుసు. డబ్బులు అదొకటి. నా శిష్యుడు వాయుపుత్ర ఓ విషయం మీ సేవనేయమన్నాడు. ఏమని? ఉండవయ్యా, ఆడికి అర్జెంటుగా డబ్బు కావాలంట. తమరు అబ్బాయి ఈశ్వర ప్రసాద్ బయటకు వస్తే ఆయన పేనాలకి నాయుడు కుటుంబంలో ప్రమాదం మీకు తెలుసు కదా. తమరు వాయుపుత్రుడికి డబ్బులు ఇస్తే తమరు అబ్బాయి గారి పేనాలు కాపాడుతానని నా శిష్యుడు వాయుపుత్ర మాటిచ్చాడు. అతని మీద నాకు నమ్మకం ఉంది, కానీ నీ మీద లేదు. నిన్ను నమ్మి నీకు డబ్బులు ఇవ్వడం కుదరదు. నిజమే కదా? అయిపోరే. అమ్మా, డబ్బులు నా చేతికి ఇవ్వకండి, చిన్నమ్మాయి గారి చేతికి ఇవ్వండి. మనకి తెలిసిన కుర్రోడు కూడా ఆసుపత్రిలో ఉన్నాడు. ఆడి వైద్యానికి ఎంత ఖర్చు అవుతుందో పాపగారికి తెలుసు. వీడు చెప్పేది నిజమేనా? నిజమేనమ్మా. పాపగారికి కావాల్సిన కుర్రోడే. పేరేటో తెలుసా? రమేష్. సతీష్. అది నీకెలా తెలుసు? నువ్వే చెప్పావుగా. నేను చెప్పానా? సరే, సతీష్. అతనెవరే? నాకు తెలియకుండా నీకే తెలిసినవాడు? అది తన ఫ్రెండ్. ఫ్రెండా? అవునమ్మా, ఇప్పుడంతా లవర్ని ఫ్రెండ్ అనే అంటున్నారు. ఏయ్, నువ్వెందుకు మాట్లాడతావు? వెనకబో. రే, నీ గురువు నేనే దూరంగా ఉన్నాను, నువ్వు రాంగ్ రూట్లో దగ్గరికి వెళ్ళిపోతావేటి? నువ్వు చెప్పినట్టే ఆ అబ్బాయి ట్రీట్మెంట్కి డబ్బులు ఇస్తాను, కానీ ఆ వాయుపుత్ర మా అబ్బాయి ప్రాణాలకి అండగా ఉంటాడుగా. 100% గ్యారంటీ. గ్యారంటీ అట్టాక నువ్వెవరో ఖర్చు అయిపోతావు. రే, గురువు ఉండగా శిష్యుడు తోకాడించకూడదు. సరే గాని అతనెందుకు వీళ్ళకి సహాయం చేయాలి? అది 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 ఒక పెద్ద ప్రేమ కవిత. అయిపోయిన తిరణాలప్పుడు నా శిష్యుడు వాయుపుత్ర వచ్చాడు. అక్కడ మన అంజలమ్మ గారు చేసిన పార్పనాట్యాన్ని చూశాడు. చూసిన నిమిషంలోనే అంజలమ్మ మీద మనసు పారేసుకున్నాడు. ఇప్పుడు అంజలమ్మ కోసం ఏమైనా చేస్తాడు నా శిష్యుడు. అప్పుడు ఎందుకు దాక్కోవడం? వచ్చి చెప్పొచ్చుగా.
అమ్మగారు మనసులో ఏముందో తెలియదు కదా. ఒకవేళ ఈ అమ్మాయి ఒప్పుకుని ఈయన వద్దంటే ఈయన కొట్టిపడేసి ఆయన బయటపడతాడు అనుకుంటానండి. ఎందుకు నన్ను అలా భయపెట్టేస్తున్నా? తప్పైపోయింది. అవసరాలు ఇక్కడికి వచ్చిన పని అయిపోయింది. సెలవు తీసుకుంటున్నా. వెళ్ళు వెళ్ళు. గురువు ముందు నడవాలా, శిష్యుడు చేతులు కట్టుకుని వెనకాల రావాలా. ఈ లెవెల్ క్రాసింగ్ పనులని నాకు ఆడెట్టుకోక, అర్థమైందా? బాగా. అదే తర్వాత ఈ నాయుడు కుటుంబంలో మనం ఇక్కడికి వచ్చాడని వాసన దానికి రానీను. నాకు వాయుపుత్రుని చూపించు. నేనే వాడిని చూడలేదు. పై పెట్టక, నోరు మూసుకురా. ఆల్ ది బెస్ట్. ఎంతవరకు బానే ఉన్నావుగా, ఎంతలో ఏమైంది? ఆవేశపడాలండి తప్ప. నోరు మీరా కొండముచ్చు. మామూలుగా నేర్చాను కదా, కొండముచ్చు అంటదేటి. అందరి ఇష్ట ప్రకారం కంపెనీని రీఓపెన్ చేసాం. నీకు సంతోషమేగా? ఇది మీకు ఇమ్మన్నారు. నాకా? ప్రేమతో వాయుపుత్ర. విషయం తెలుసా నీకు? ఈశ్వర ప్రసాద్ పెరోల్ మీద బయటకు వస్తాడు బావా. పెరోల్ మీద వచ్చేవాడు ఊళ్ళోకి శవంగానే వస్తాడు. అమ్మా, నేను ఈశ్వర ప్రసాద్ మాట్లాడుతున్నాను. మన ఊరికి దగ్గరలోనే ఉన్నాను. ఇంకో 30 గంటల ఇంటికి వచ్చేస్తాను. అలాగే అమ్మా, అలాగే. ఏం కంగారు పడకండి. ఆ ఈశ్వర ప్రసాద్ ట్యాక్సీలోనే వస్తున్నాడు. వాడిని నడి రోడ్డు మీద నరికి పాతేస్తాం. రే పదంరా. కాపాడింది వాయుపుత్ర. వాయుపుత్ర! సరిపోయిందా? ఎక్కువ ఇచ్చారండి. ఇచ్చాలు. వస్తానండి. సరే. నాయనా, ఏంట్రా ఇది? టాక్సీలో వచ్చావు? నన్ను పికప్ చేసుకోవడానికి వచ్చిన మన బండి దారిలో పంచర్ అయింది. అందుకే ఈ బండిలో వచ్చాను. ఇప్పుడు నేను చెప్పేది విని నువ్వు కంగారు పడకూడదు. వచ్చే దారిలో నాయుడు మనుషులు నన్ను చంపాలని చూస్తాను. కానీ సడన్గా ఎవరిని చూసి భయపడ్డారో తెలీదు.
దగ్గర కూడా రాకుండా పారిపోయారు. వాళ్ళు భయపడింది ఎవరినో చూసి కాదు బాబు, ఆ వాయుపుత్రుణ్ణి చూసే. వాయుపుత్ర? ఇప్పుడు టాక్సీ డ్రైవర్గా ఇక్కడికి వచ్చి వెళ్ళింది కూడా ఆ వాయుపుత్రుడే. ఏంటి నువ్వనేది? అతన్నెవరూ చూడలేదు. అంజల్ని అల్లరి పెట్టిన రుద్రపతిని ఓ వేషంలో వెళ్లి చెత్త కొట్టాడు. నాయుణ్ణి మరో వేషంలో వెళ్లి శిక్షించాడు. మొత్తానికి ఆ వాయుపుత్రుడు మన కుటుంబాన్ని కాచే దేవుడ్రా. రేయ్ బాబు, ఎలా ఉన్నావురా? సూపర్ గా ఉన్నాడు. వెరీ గుడ్. ఎలా ఉన్నావమ్మా? బాగున్నానండి. సరే బాబు రా. అమ్మా, నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఆ వాయుపుత్ర చాలా ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్లో ఉన్నాడే. ఈశ్వర ప్రసాద్ గారు వచ్చేసారా? అయ్యారు ఏం నుంచి ఎప్పుడు వచ్చారండి? ఇవాడే. అయ్యగారు, మీరు వచ్చేటప్పుడు ఏదో ప్రమాదం జరిగిందని విన్నాం. నేను ప్రాణాలతో ఉండకూడదని ఎవరు అనుకుంటారు? అది నాకు మాత్రమే కాదు, మీకు కూడా తెలుసు అనుకుంటా. ఇంకెవరి గురించి ఎవరు భయపడక్కలేదు పెద్దయ్య గారు. మేము అంతా ఉన్నాం. అంతకు మించి ఏదైనా జరిగితే నా శిష్యుడు వాయుపుత్ర ఉన్నాడు, మన కుర్రోడే. తెలుసు, నేను అతన్ని చూశాను. చూసారా? నాకంటే కనపడేటి. అవును, ఇక్కడ మూర్తి అంటే ఎవరు? మీరు సతీష్ ఆపరేషన్కి ఏర్పాటు చేయండి, నేను డబ్బు తీసుకొస్తాను. ఎక్కడి నుంచి తీసుకొస్తాను? తర్వాత అది నాయుడిస్తానని చెప్పాడా? మీరెవరో నాకు తెలీదు. నేను ఈశ్వర ప్రసాద్ని. గిరంటే నువ్వేనా? అవునండి. వీడిని నువ్వే ఇక్కడికి తీసుకొచ్చావా? కాదండి, వాడు మెయిన్, నేను సైడ్ డిష్ని. ఇలా చూడు, నీకు నాకు ఎలాంటి పగ లేదు. తిరువురు వాళ్ళు నన్ను చంపితే ఆ నేరం నీ మీద వేసుకోవడానికి వచ్చావని నాకు తెలుసు. ఎంత? 8 lakhsగా? చాలా తక్కువ కప్పుకున్నావే. డబ్బు కోసం నువ్వేమైనా చేసేస్తావా? నేను కూడా నీలాంటి వాడిని సెటప్ చేసి ఆ నాయుడిని చంపేయగలను. కానీ నేను ఇక్కడికి వచ్చింది సమస్యను పెద్ద చేయడానికి కాదు, అన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టడానికి. ఇది నేను భయంతో చెప్పడం లేదు. ఇంతకు మించి నువ్వు ఇక్కడ ఉండడం మంచిది కాదు. నీ వెనకాల పెద్ద ప్లానే ఉంది. ఇక మీద ఆ పప్పులు ఏమీ ఉడకవు. ఆయన్ని కాపాడుతున్నది ఎవరో తెలుసు కదా, నా శిష్యుడు వాయుపుత్ర. చెప్పు. నీ గురించి నా శిష్యుడితో చెప్పకూడదు అనుకుంటే నాకు 2 పుల్లు అర్జెంటుగా అట్టుకొచ్చేయలేవు. నువ్వు పెట్ట మాంసం 2 పొట్లాలు అట్టుకొచ్చేయి. నేను ఈ శిష్యుని చూసా. ఎవరిని? అదే వాయుపుత్ర. నేను తప్ప అందరాన్ని చూసేస్తున్నారు. ఎక్కడ ఎక్కడ ఎక్కడ? చేతి అది నువ్వు తెలుసుకోవాలంటే 2 ఫుల్స్ తీసుకుని పులి మాంసం వేయించి తీసుకురారా. పులి మాంసమా? కూర్చోమ్మా. సారీ అన్నయ్య, ఇక్కడ కూర్చోడానికి ఒక చైర్ వేస్తారు. ఇక్కడ కూర్చో. పర్వాలేదమ్మా. ప్రియమైన వాయుపుత్రకి. ప్రియమైన వాయుపుత్ర, ఎలా ఉన్నావు? నువ్వు ఎక్కడుంటే అక్కడ ఆనందం ఉంటుంది. నువ్వు లేక ఇక్కడ అందరూ దిగులుగా ఉన్నారు. నీకు లెటర్ రాయడానికి చాలామంది వెయిట్ చేస్తున్నారు. ఇక నేను ఉంటాను. నీ ప్రియమైన వేణు. ఎవరికి వచ్చింది ఈ లెటర్? వాయుపుత్రకి. ప్రియమైన వాయుపుత్ర, నా తరఫున వేణు రాస్తున్నాడు. నిన్నిక్కడికి రమ్మనడం తప్పే, అయినా ఓసారి మా కోసం నువ్వు ఇక్కడికి వస్తే బాగుంటుంది. ప్రేమతో ఏకలవ్యుడు. నేను చెప్పాను కదా, సతీష్కి వాయుపుత్రకి ఏదో సంబంధం ఉంది. ఖచ్చితంగా వాయుపుత్ర ఇక్కడికి వస్తాడు. అతను కలవడానికి నేను ఇక్కడికి వచ్చాను. అయితే ఇప్పుడు అతన్ని కలవకుండా మీరు చోటు నుంచి కదలరా? ఒక నిజమైన హీరో ఉన్నాడని తెలిసి చూడకుండా వెళితే బాగుంటుందా? అత్తయ్య, ఈ బ్యాగ్ ఎవరిది? చెప్పడం మర్చిపోయాను. సతీష్ వాళ్ళ అన్నయ్య బాలా వచ్చాడు. రండి, మిమ్మల్ని కలవడం కోసమే వెయిట్ చేస్తున్నాను. బాలా, ఈయన వెదిర్లంక జమీందారు ఈశ్వర ప్రసాద్ గారు. నమస్కారం. ఈవిడ వాళ్ళ అమ్మగారు. నమస్కారం అమ్మా. సతీష్ ఆపరేషన్ కావాల్సిన డబ్బు మీరు ఇచ్చారని తెలిసి నేనే స్వయంగా వచ్చి మీకు థ్యాంక్స్ చెప్పాలనుకున్నాను. కానీ ఇక్కడ మిమ్మల్ని కలుస్తానని నేను అనుకోలేదు. కానీ మీరు ఇక్కడికి వస్తారని నేను అనుకున్నాను. నీకోసం చాలా సేపటి నుంచి ఎదురు చూస్తున్నారు. ఇంత లేట్ అయింది. అది కదమ్మా, దారిలో ఒక కారు వాడు పిల్లడు గుద్దేసి వెళ్ళిపోయాడు. మనం చూస్తూ ఊరుకోగలమా? వెంటబడి పట్టేసుకున్నానులే. ఎప్పుడు ఎదుటి వాళ్ళ గురించి ఆలోచిస్తారా? నా కళ్ళ ముందు ఏదైనా తప్పు జరుగుతుంటే చూస్తూ ఊరుకోవడం నా వల్ల కాని పని. మీలాంటి మనసు కోటిలో ఒకరికో ఇద్దరికో ఉంటుంది. వాళ్ళని అందరూ అంత తేలిగ్గా గుర్తించలేరు. కానీ ఇక్కడున్న వాళ్ళందరికీ మీరెవరో తెలిసిపోయింది. ఎంతవరకు మీరెవరికీ చిక్కకుండా ఉండొచ్చు, కానీ నా వల్ల మీరు తప్పక చిక్కుతారు.
ఇక మీదట మీకు మారువేషం అక్కర్లేదు. ఇంటికి రండి, మీతో మాట్లాడి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలి. ఏమంటావమ్మా? అవును బాబు. ఇంటికి వెళదామా? వస్తామమ్మా. మంచిదండి. అక్క వస్తావా లేక ఇక్కడే ఉంటావా? చూసుకున్నాడక్క లేకపోతే జారి పడతా. కంటికి కనపడని ప్రియుణ్ణి ఇన్నాళ్ళకి చూసింది కదా, అందుకే కన్ను మీద తెలియడం లేదు. తొందరపడి అలా మాట్లాడకండి. చూసారా, అతను చూపే సరిగా లేదు. అదేం లేదు, అతనే వాయుపుత్రాన్ని కనిపెట్టేశాం కదా, ఆ షాక్ లో ఉన్నాడు. నా పరువు తీస్తున్నావు కదా, ఎందుకు వచ్చే పోయేవాళ్ళందరికీ నేను జైలుకి వచ్చానని చెప్తున్నావు? నేనేం చెప్పలేదురా. మరి నా గురించి అంతా తెలుసని చెప్పేసి వెళ్తున్నాడు ఆయన. నన్ను అడిగితే సరేలే, ఇదిగో ఈ షర్టు మీద మరకలు పడ్డాయి, వెళ్ళి ఉతికి పెట్టు. ఆకాశం నీ హద్దురా. ఏరా ఏంటిది, డబ్బులు అడిగితే లేవని చెప్పావు? ఇటువో. అదే చెప్పానుగా, ఆ కారోడు పిల్లని గుద్దేసి వెళ్ళిపోయాడని వాడి దగ్గర కొట్టేశాను. అంటే దెబ్బతిన్న పిల్లాడికి నువ్వు డబ్బులు ఇవ్వలేదా? ఎందుకు ఇవ్వాలి? ఇది నా బుర్ర ఉపయోగించి సంపాదించిందని తెలుసుకో. దీంతో 4-5 రోజులు గడిపేయచ్చు, తర్వాత ఏం చేయాలని ఆలోచనలో పడ్డాను. ఇప్పుడు ఆ దిగులు లేదు, ఎందుకంటే వచ్చి వెళ్ళిన వెదర్లంక జమీందార్ చాలా సౌండ్ పార్టీ, డబ్బులు బాగా దండుకోవచ్చు. నా తమ్ముడు వాళ్ళ ఇంటికి అల్లుడు కాబోతున్నాడు, ఎంత కావాలని అడిగినా ఇస్తారు. నీకు సిగ్గు శరం రోషం ఏమీ లేవా? బెచ్చగాడి దగ్గర దోచుకొని తింటేనే ఆకలి తీరుతుంది అంటే నేను దానికి కూడా. మీరు రమ్మన్నారని కబురు చేయగానే ఏదో ఏమిటోనని భయపడ్డాను. ఏమిటి మీకు అంత టెన్షన్? మూర్తి, నీకు తెలుసు కదా, వాయుపుత్ర అనే ఒకడు మమ్మల్ని రవ్వాడించినట్టు ఆడించేస్తున్నాడయ్యా. వాడిని ఎలాగైనా కనిపెట్టాలండి. త్వరలోనే వాడిని కనిపెట్టడానికి ఒకడు వస్తున్నాడు. వాడిని రాని వాయుపుత్ర నోట్లో వేలేసుకోవాల్సిందే. ఏంటి నీకు గుర్తున్నానా? నిన్నెలా మర్చిపోతాను? ఆ చూపేంట్రా, అనుకోలేదు కదూ. ట్విస్ట్ నాన్న, ట్విస్ట్. డబ్బులకే మాడతావరా? వైకుంఠపాళిలో ఇంతవరకు నువ్వు నిత్యంలే చూసావు, ఇక మీద పాముల్నే చూస్తావు. ఏమి యాక్టింగ్ రానిది, మంచి వాళ్ళగా నటిస్తున్నావు. డిఫరెంట్ గెటప్స్ లో మమ్మల్ని ఉతికేస్తున్నావు. యాక్టింగ్ అండ్ యాక్షన్, యాక్షన్ కింగ్ కూడా నువ్వు. ఇప్పుడు కూడా చూడండి అమాయకుడు ఎలా నటిస్తున్నాడు. వాయుపుత్ర, మాకే చూపించావు కదరా మిమిక్రీ షో, ఇప్పుడు నీకు చూపిస్తావురా మ్యాట్నీ షో. నువ్వు యాక్టింగ్ లో ఎంత చేసినా ఒప్పుకోవచ్చు, కానీ ఒక్కటి మాత్రం ఒప్పుకోను రా. ఏమిటి? వాయుపుత్రకి భయపడి ఈ ఊరే వదిలిపోతాను మొక్కేసావే, అది తలుచుకుంటేనే నాకు అసలు. ఒకటి మాట్లాడు, లేదంటే కొట్టు, రెండు మిక్స్ చేయకు. అంటారా? ఇప్పుడు కొట్టనా మాటనా? నోరు మూసుకుపో. ఇది లాజిక్. ఈసారి వీడు ప్రాణాలతో తప్పించుకోకూడదు. మీరెళ్ళండి నాయుడు గారు, వీడి సంగతి నేను చూసుకుంటాను. ఈశ్వర ప్రసాద్ని నువ్వు కాపాడతావా? ముందు నిన్ను నువ్వు కాపాడుకునే మార్గం చూసుకోరా. జైల్లో నువ్వు నా మీద చెయ్యేసి రిస్క్ తీసుకున్నాను నువ్వు అనుకున్నావు కదా? అవునరా, అయితే ఏమంటావు? చెప్తారా? చెప్తా, విను. వాళ్ళు ఉండగానే నేను ఎందుకు ఇలా కొట్టలేదని ఓసారి అడుగు. ఎందుకు కొట్టలేదు? వాళ్ళు వెళ్ళిపోయాక వాళ్ళ ప్లాన్ గురించి చెప్పడానికి ఒకటి కావాలి కదా. చెప్పు, వాళ్ళ ప్లాన్ ఏమిటి? మూసి ఉన్న ఫ్యాక్టరీని చూడటానికి ఈశ్వర్ ప్రసాద్ ఇన్స్పెక్టర్తో అక్కడికి వెళ్తున్నాడు. అక్కడే అతన్ని చంపబోతున్నారు. థ్యాంక్స్ రా. ఎవరు రాలేదేంటి? వర్కర్స్ అందరూ వచ్చేసి ఉంటారు అనుకున్నాను. అది అనవసరంగా గొడవలు అవుతాయేమోనని ఎవరికి చెప్పలేదు. ఓపెన్ చేయండి. ఓకే సార్. సార్ సార్ ఏమైంది? వాయుపుత్రే మమ్మల్ని కొట్టాడు. వాయుపుత్ర అంటే ఇంకెవరో కాదు, ఆ మూర్తిగాడే. ఎవరు? మూర్త?
త్వరగా విప్పండి రా. ఎక్కడికి పారిపోతున్నారా? ఎవరు ఎన్ని ఎదవ ప్రయత్నాలు చేసినా అయ్యగారు నేను చేయలేరురా. ఎందుకంటే వాయుపుత్రం ఉన్నాడు. వాళ్ళ ముందు ఆత్మహత్య తీశారండి. అయ్యగారు అయ్యగారు మీరు అలా వెళ్ళిపోతే ఎలాగండి? మీరు చూడాల్సింది ఇంకా చాలా ఉంది. రండి అయ్యగారు. ఎక్స్ట్రా టికెట్. వీడెందుకు ఇక్కడ ఉన్నాడు? లేట్గా వచ్చుంటాడు అయ్యగారు. అందుకే ఓ మొట్టు ముట్టి చేతికి కట్టు కట్టేయాడు. లీడర్ గారికి అంతా చదువుకున్నాడుకి నా శిష్యుడు ఎప్పుడు గౌరవం ఎత్తాడు అయ్యారు. అలా పెంచేనండి. అయ్యగారు ఈయనంటే ఏది కుదురు కనిపించుకోడు. మన బామర్దులు కనపట్లేదే. వేరే బ్లాక్లో మూటగడ్డి పెట్టాడా? వాయుపుత్ర నాకు ఫోన్ చేసి చెప్పాడు తమను చంపడానికి వచ్చిన వాళ్ళు ప్యానాలు గాలిలో ఊగిసలాడుతున్నాయని. సాయంకాలం మరి ఫోన్ చేస్తున్నాడండి. మెసేజ్ ఏమైనా చెప్పమంటే చెప్పేస్తానండి. అంజలి మీద తనకున్న ప్రేమ వల్ల ఇదంతా చేశాడని నువ్వు అమ్మతో చెప్పావాడు కదా? అవును. ఆడు అలాగే నాతో ఫోన్ చేసి చెప్పమన్నాడు. ఆ మాట నిజమైతే అంజలి ఇచ్చి చేయడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. ఈ విషయం వాయుపుత్రతో చెప్పు. రుద్రపతి మనల్ని కుళ్ళబడిచి హాస్పిటల్లో పడుకోబెట్టాడే. మన బావకి వచ్చి చూడాలన్న ఇంగిత జ్ఞానం కూడా లేదే. నేను ఇక్కడే ఉన్నాను బావా. నన్నే ఎవరన్నా వచ్చి చూడాలి. మిమ్మల్ని కొట్టాడా? మరి భద్రేడి? నేను ఇక్కడున్నాను. శబాష్. నాకు ఈ వాయుపుత్ర ఎలియాస్ మూర్తి దగ్గర నచ్చిన విషయం ఇదొక్కటే. కొట్టాలి అని నిర్ణయించుకుంటే అందరినీ ఈవెన్ గా కొట్టేస్తాడు. ఇంతమంది కూడా వాడిని ఏమీ చేయలేకపోయారు. తలుచుకుంటేనే సిగ్గుగా ఉంది. వాడిని ఊరకొక్కరు కొట్టినట్టు కొట్టి ఈడ్చుకొస్తాను. ఇన్స్పెక్టర్, వాడు పులి. వాడితో పెట్టుకున్నావనుకో నీకు చావు ఖాయం. నోరు మీద దులపాల వెతవా. పోలీసు వాడి దెబ్బ అంటే ఎలా ఉంటుందో వాడికి నేను చూపిస్తాను. ఇంకొక బెడ్ రిజర్వ్ చేసి పెట్టండి. హలో హంసరాజ్ గారు. ఏంట్రా? వాయుపుత్ర పెళ్లి గురించి మాకు చెప్పండి, మేము తెలుసుకుంటాం. తెలుసుకుని ఆడి పెళ్లి ఖర్చులో సగం నువ్వు పెట్టుకున్నావనే కోట్లే. హలో ఏంట్రా పెళ్లి గిళ్ళి అంటూ మాట్లాడుతున్నావు? అంజలిని నీకు ఇచ్చి అరిచి మాట్లాడుతాను. తప్పుగా అనుకోవద్దు. తప్పు. ఆ అంజలిని నీకు ఇచ్చి పెళ్లి చేస్తారని ఈశ్వర ప్రసాద్ గారు నిర్ణయించేసుకున్నారు. ఆయన నన్ను చూడండి. చూశారంట. వాయుపుత్ర ఎలా ఉంటాడో నాకు తెలిసిన ఆయన స్వయంగా నాతో చెప్పారు. నువ్వు తిన్నంగా వచ్చి అంజలిని పెళ్లి చేసేసుకో. ఓ సెకండ్ శిష్య. ఓ స్టెప్ బ్యాక్. ఈ పూర్గాల్ని సొంతకాలుగా పట్టుకుని అడిగేస్తున్నాను. నన్ను పబ్లిక్ లో చూసినప్పుడు నన్ను తెలవదని చెప్పకూడదు. నేనే నీ గురువునని చెప్పాలా ఏంటి? ఓకేయా? కామెడీ చేస్తాడు. ఏంట్రా ఏమైనా బైస్కోప్ చూపిస్తున్నారా? కాసేపు పర్సనల్ గా మాట్లాడారు. మెయింటైన్ చేయడం చాలా కష్టంగా ఉంది బాబా. నన్ను నువ్వెందుకయ్యా మెయింటైన్ చేయాలి? నేను నిన్నానేటి. ఇది వేరే మెయింటెనెన్స్. ఈశ్వర ప్రసాద్ వాయుపుత్ర అంటే ఎవరో తెలీదు. అటువంటిప్పుడు వాయుపుత్రికి అంజలి ఇచ్చి ఎలా పెళ్లి చేస్తారు? నీకు విషయం తెలుసా? నేను చెప్పిన దాన్ని నువ్వు అలాగే నాకు చెప్తున్నావు. అంటే వెళ్ళి నీకు భోజనం తీసుకొస్తాను అంటున్నాను గురువా. ఆమనికే ఆమనివి నీవేలే. అయిపోయింది పోరా. త్వరగా రా. మీరు అండర్ గ్రౌండ్ లో ఉన్నందుకు నేను దొంగ ముఠా నాయకుల్లో దొంగలా వెళ్ళాల్సి వస్తుంది. రై, వాడు ఇక్కడే ఉన్నాడని తెలిసిపోయింది. మీరు వెళ్ళి అంబులెన్స్ తీసుకురండి. నీ బాసు గారా చేతికి తలకి వాడి కట్టు కట్టించరా అంటే ఆ కట్టేదో నువ్వే కట్టుకొచ్చావే. బోనస్ గా కానుక కూడానా? మెల్లగా మెల్లగా మెల్లగా. గుడ్ ఈవినింగ్ సార్. పోరా, పెద్ద పుడింగిలా మాట్లాడావు. అందుకే బాక్స్ బత్తలు కొట్టి పంపాడుగా. కానీ ఒక విషయం, తను బుక్ చేసుకున్న బెడ్ లో తనే పడుకున్న మొదటి పేషెంట్ నువ్వేనయ్యా. అడ్వాన్స్ గా బుక్ చేసుకున్నాడు. లేకపోతే వరండాలో పడుకోబెట్టేవాడు. నేను అప్పుడే చెప్పాను కదా, వాడితో పెట్టుకుంటే నువ్వు గెలవలేవని. తాడిని తన్నేవాడి తల తన్నేవాడు తప్పకుండా ఉంటాడు.
బాలగారు వస్తున్నారు. బాలాగారా? అవునక్క, వాయుపుత్ర. ఇప్పుడు మీరు రాకపోయి ఉంటే మా వాళ్ళని పంపించి రప్పిద్దాం అనుకున్నాను. ఇంకా మీరే వచ్చేసారు. నమస్కారం. నమస్కారం. రా బాబు, కూర్చో. కూర్చోండి. ఎలా ఉన్నావు శాలిని? మమ్మల్ని కాపాడేందుకు ఒకళ్ళు ఉండగా మాకేం దిగులు? ఇక మీద మిమ్మల్నే కాదు, మమ్మల్ని కూడా కాపాడబోయేది ఈశ్వర ప్రసాద్ గారు. ఇటువంటి మంచి మనసున్న ఆయనకి ఏదైనా ఆపదొస్తే అతన్ని కాపాడడానికి ఖచ్చితంగా దేవుడు ఎవరో ఒకరిని పంపిస్తాడు. అందువలే కదా నేను ఇంకా ప్రాణాలతో ఉన్నాను. సతీష్ ఇంకొన్నాళ్ళు హాస్పిటల్లోనే ఉండాల్సి వస్తుంది. వాడు డిశ్చార్జ్ అయ్యి వచ్చాక మంచి ఉద్యోగం దొరకడం అంత తేలికైన విషయమేం కాదు. సో వాడి చేత బిజినెస్ పెట్టిస్తే తోడుగా నేను ఉంటాను. అది మాత్రమే కాదు, శాలిని వాడు కలిసి జీవించడానికి ఇన్కమ్ ఉండాలి కదా. సతీష్కి శాలినికే కాదు, మీరు అంజలి సంతోషంగా జీవించడానికి కూడా ఆదాయం కావాలిగా. మీ రెండు జంటలకి ఒకేసారి పెళ్లి జరిపించాలన్నది నా కోరిక. అదే అమ్మ కోరిక. తను సిగ్గుపడి వెళ్ళిపోయింది బాబు.